దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి. విశ్వావసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా దివ్య డైమండ్స్ ప్రేక్షకులకు, దివ్య డైమండ్స్ ఖాతాదారులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ మీనరాశి వారికి ముఖ్యంగా ఈ ఉగాది రోజు చూసుకోవాల్సిన వివరాలు ఏంటంటే 4 పారామీటర్స్ ముఖ్యంగా చూస్తాం. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. ఆదాయం ఎన్ని పాలు అంటే 5 పాలు ఆదాయం ఉంది, వ్యయం 5 పాలు ఉంది, రాజపూజ్యం 1 పాలు ఉంది, అవమానం 5 పాలు ఉంది. మీనరాశి వారికి కొద్దిగా యావరేజ్గానే ఉందని చెప్పాలి. బట్ ఎప్పుడైనా యావరేజ్గా ఉందన్న దాన్ని కూడా మనము దాన్ని ప్లస్లోకి ఎట్లా తీసుకురావాలనేదే మనకు ఇక్కడ తెలివి, మనకు దేవుడు అలాగే ఈక్వల్గా తెలివి కూడా ఇచ్చాడు. సో దీన్ని ఎలా తీసుకోవాలంటే ఆదాయం 5 పాలు ఉంది, వ్యయం కూడా 5 పాలు ఉంది, అంటే ఇన్కము ప్లస్ అండ్ మైనస్ ఈక్వల్గా ఉంది. ఇకపోతే రాజపూజ్యం 1 పాలు ఉంది, ఒక అవమానం మాత్రం 5 పాలు ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఇక్కడ ముఖ్యంగా మనము టెక్నికల్గా ఆలోచించాల్సిన విషయం. ఇకపోతే దీంతో పాటు ఇక ఇంటా బయట కొంచెము కలహాలు, కొంచెం ఆర్థిక నష్టాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కొంచెం గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇకపోతే కొంచెము భార్యాభర్తల మధ్య దూరంగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం కలిసే అవకాశం ఉంది. తర్వాత వాహనాల కొంచెం ప్రయాణాలలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి వాహనాలు నడిపేటప్పుడు. తర్వాత పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళు మీ మాట వినకపోవడం కానీ, వాళ్ళు ప్రేమ వివాహాలన్నది ఇలాంటిది ఉంటుంది. అండ్ వాళ్ళు విదేశాలకు వెళ్ళాలని కానీ, వాళ్ళ కెరీర్ విషయంలో కూడా చాలా తర్జన జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం స్లోగా ఉంటుంది, చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అండ్ వ్యాపారంలో ఉన్న వారికి మీరు పర్వాలేదు, వ్యాపారం ఒక్కోసారి ప్లస్ మైనస్ లాగానే ఉంటుంది, ఒక ఓవరాల్గా నిలకడగానే ఉంటుందని చెప్పాలి. అండ్ పోలీస్ కేసులు, కోర్టు కేసుల విషయంలో కూడా కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు కోర్టు కేసుల వరకు పోకుండా చూడండి. పోలీస్ కేసులను కూడా అవాయిడ్ చేయండి. రుణాల విషయంలో కూడా కొంచెం అవాయిడ్ చేయండి. కంపల్సరీ అయితేనే రుణాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఈ విధంగా ఎట్లాగో అవమానాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకండి, తర్జన ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం చేయకండి. సో ఈ విధంగా ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. ఎందుకంటే కొంచెం నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, వాళ్ళని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఇకపోతే యోగించే గ్రహాలు చంద్రగ్రహం, రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం, ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. సో తర్వాత జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం కెంపు, మాణిక్యము, తర్వాత పగడం. ఈ 2 రత్నాలు మీకు మీకు జాతకరీత్యా అడ్వైజబుల్ రత్నాలు. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 3, 9 అనుకూలమైన తేదీలు. సో ఇది ఓవరాల్గా ఇప్పుడు మీనరాశి వారికి ఈ సంవత్సరం పొడుగు నుండే రిజల్ట్స్. ఇది కాకుండా ఇండివిజువల్గా ఇప్పుడు ఒక్కటే మీరు చూసుకోవాలి. నిజంగా రత్నాలు అనేది మనిషి ఆలోచన విధాన్ని మార్చే శక్తి రత్నాలకు ఉంది. ఎందుకంటే ఇక్కడ సైంటిఫిక్ యాక్షన్స్ కూడా ఉంటాయి. శాస్త్రం ఎలాగూ చెప్తుంది, ఒక రత్నం పెట్టుకోవడం వల్ల అదృష్టం మెరుగుపడుతుందని, అది శాస్త్రంలో చెప్పబడ్డది. సో ఇది ఎలా మెరుగుపడుతుంది అనే దానికి ప్రతి ఒక్కరు మనము ఈ సెంచరీలో ఉన్నాం, ఇంత అడ్వాన్స్ సెంచరీలో మనం ప్రతిదానికి ఒక ఎవిడెన్స్ కావాలన్నప్పుడు ఇక్కడ కాస్మిక్ రేస్ థియరీ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు జాతి రత్నాలు ఉన్నప్పుడే దాని ప్రభావం కనబడుతుంది. సో ఇట్లా ఈ విధంగా బీయింగ్ ఏ జెమాలజిస్ట్ ప్రతి రత్నాన్ని సర్టిఫై చేసే విషయంలో ఏవి జాతి రత్నాలు, ఏవి ఉపజాతి రత్నాలు, ఏవి ప్రభావితమైనవి అన్నది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబొరేటరీ ఉన్నందువల్ల ప్రతి రత్నాన్ని ఒక అసార్ట్ చేస్తున్నాం, అంటే మేము ఎంపిక చేస్తాం. డైరెక్ట్ మైనింగ్ నుండి తెస్తున్నాం కాబట్టి ఈ అవకాశం దివ్య డైమండ్స్ మాత్రమే ఉంది. అండ్ అలాగే ఒక రత్నం దివ్య డైమండ్స్లో కొన్ని పెట్టుకుంటే దాని ప్రభావం అందాలని ఎన్నో ప్రికాషన్స్ అనేది మేము తీసుకుంటాం. ఏ మైనింగ్ నుండి ఉండాలి, దాని షేప్ ఎలా ఉండాలి, కట్ ఎలా ఉండేది, వెయిట్ ఎంత ఉంటుంది, దాని కలర్ ప్రమాణం ఏంటి, ఎఫెక్టివ్నెస్, ఈ దేన్ని బట్టి ఎఫెక్టివ్నెస్ అంటారు అనేది ఒక రత్నశాస్త్రం చాలా ఇంపార్టెంట్ పారామీటర్ సబ్జెక్ట్ అది. సో ఆ విధంగానే దివ్య డైమండ్స్లో అసార్ట్ చేస్తాం. ఎందుకు చేస్తాం? దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ ఆల్సో. ఎందుకంటే దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అందాలి అంటే నేను ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఒకరోజు స్టోరీ కాదు, ఏదో వన్ టైం కస్టమర్లా కాదు. గత 3 డెకేడ్స్గా దివ్య డైమండ్స్ ఉన్నాము అంటే, ప్రపంచవ్యాప్తంగా కేటర్ చేస్తున్న రత్నాలంటే ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటే 3 దశాబ్దాలుగా ఉంటామండి. మీరు ఒకటి ఆలోచించండి. ఎంతోమంది ప్రకటనలు ఇచ్చేవాళ్ళు, చాలామంది స్వార్థపరులు, డూప్లికేట్స్ అమ్మేవాళ్ళు ఎంతోమంది వచ్చారు, పుట్టగొడుగులాగా వెళ్ళిపోయారు. మేము ఎందుకు ఉన్నామంటే మేము ఇది ప్రొటెక్షన్ చేస్తున్నాం. ఇంకా వీలైనంత వరకు మిమ్మల్ని ఎవరిని డూప్లికేట్ రత్నాలకు బారిన పడకుండా మేము ఎన్నో ఒక జెమాలజిస్ట్గా, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్గా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అదే అంతే ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్క రత్నాలు ఎవరైతే ధరిస్తున్నారో వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అందాలని ఒక సిన్సియర్ కన్సర్న్ టు ద పబ్లిక్.
యాజ్ ఎ జెమాలజిస్ట్. ఎందుకంటే ఇక్కడ జాతిరత్నం ఒక మనిషిపై ప్రభావం చూపిస్తే డూప్లికేటు నష్టం చేస్తుంది కాబట్టి ఇంత వివరాలు ఒక మానవతా దృక్పథంతో ఇంత చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా రత్నాలు మనిషి జీవితాన్ని మార్చే శక్తి ఉంది. మీరు కరెక్ట్ అడ్వైస్ ప్రకారం పెట్టుకోవాలి. దివ్య డైమండ్స్లో కరెక్ట్ అడ్వైజు ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఉన్నది వల్ల కరెక్ట్ అడ్వైజ్ ఉంటుంది. అలాగే ఇక సర్టిఫైడ్ రత్నాల గురించి పక్కకు పెట్టండి. భారతదేశంలోనే మొట్టమొదటి ISO 9000 సర్టిఫైడ్ ల్యాబ్ కాబట్టి ఆ ప్రొటెక్షన్ మేము చేస్తూ అలాంటి రత్నాలే కస్టమర్కి అందించడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏ వివరాలు కావాలన్నా జాతక రీత్యా కాదు, మీరు నిజంగా ఫ్యామిలీ విషయం కానీ మీరు తరచూ మీకు ఏదైనా రిపీటెడ్గా సమస్యలు వస్తుంటే అది జాతక రీత్యానే లోపం అనుకోండి, అది హెల్త్ విషయం అనుకోండి, రిలేషన్ విషయంలో అనుకోండి, మనస్పర్ధలు అనుకోండి, ఏదైనా మీరు బియాండ్ యువర్ కంట్రోల్ కొన్ని పోతున్నాయి అనుకోండి, తప్పు దారి మీ కంట్రోల్ తప్పి పోతుంటే అది జాతక రీత్యా లోపం ఉంటేనే జరుగుతుంది. ఎంబడే మీరు అలాంటి కేసు వాళ్ళందరూ సంప్రదించండి. పర్ఫెక్ట్ అడ్వైస్, కరెక్ట్గా ఎలాంటి కమర్షియాలిటీ ఉండదు. కరెక్ట్ అడ్వైస్ ప్రకారం దివ్య డైమండ్స్ ఒక రత్నాన్ని మీరు పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అది ప్రూవ్ అయిన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దివ్య డైమండ్స్ లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి సో అంత ఎఫెక్టివ్ రత్నాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి.